యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇల్లలగ్గానే పండగ అవుతుందా ప్రసాదరావు గారు? మీరనుకున్న పెళ్లి పందిరి వరకు వెళ్ళనివ్వండి, అప్పుడు చూద్దాం. పందిరిలోకి వెళ్తుంది, పెళ్లి పీటల మీదకి వెళ్తుంది. కళ్యాణం కమనీయంగా జరిగిపోయి కోడలు నా కొడుకు చేయి పట్టుకుని నా ఇంట్లోకి అడుగు పెడుతుంది. పెళ్లి ఘట్టాలన్నీ బాగానే ఊహించుకుంటున్నారు కానీ అందులో ఎన్ని గండాలుంటాయో ఎవరికి తెలుసు? ఇక ఏ గండము ఏ గ్రహణము పెళ్లిని ఆపలేవమ్మా. 10 ఊళ్ళ మేలును కోరే మనుషులం మేము. మాకు మంచి జరుగుతుంది. చూద్దాం. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. శత్రువుల మధ్య కృతజ్ఞతలేంటి? నేను శాపాలు పెట్టాను, మీ మేలు నేను కోరుకోలేదు. నీకు తెలియకుండా నువ్వు మాకు చాలా మేలు చేశావు. నువ్వు నన్ను రెచ్చగొట్టావు కాబట్టే నాలో పంతం ఎక్కువైంది. నా ప్రయత్నాలు మరింత ముందడుగు వేశాయి. నువ్వు ఛాలెంజ్ చేశావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించకూడదని, నీ ముందు తల ఉంచుకోకూడదని పట్టుదల పెరిగిపోయింది. మన మధ్య ఛాలెంజ్ రాకపోయుంటే ఏదో ఒక రోజున కాబోయే కోడల్ని దేవుడు పంపిస్తాళ్లే అని ఆగిపోయేవాళ్లం. నీ ఛాలెంజ్ నాకు ప్రోత్సాహమయ్యింది. నా కొడుకు పెళ్లి విషయంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సాయం చేశావు. అందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనుకున్న ప్రకారం మొదటి శుభలేఖ తీసుకొచ్చి నీకే ఇస్తాను. పెళ్లికి నువ్వు నీ చెల్లెలు ఖచ్చితంగా రండి. అప్పుడే గాలిలో మేడలు కట్టేకండి వేదవతి గారు. మీరనుకున్నవన్నీ జరిగిన తర్వాత మీ కొడుకుని కోడల్ని నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు నమ్ముతాను, నా ఓటమిని ఒప్పుకుంటాను. సుజాతకు మన మీదన్న కోపం ఎప్పుడు పోతుందో, మనకెప్పటికి దగ్గరవుతుందో. అన్ని దానాల కంటే మద్యానికి దానం చేసేవాడు గొప్పోడు అంటారు. ఎవ్వడూ నా మాట వినడం లేదు. ఇంట్లో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో చూద్దాం. జనాలు సంపాదించేదంతా మూట కట్టుకుని పోతారా ఏంటి? మరోసారి కరోనా లాంటిది వచ్చిందంటే ఎవడుంటాడో ఎవడిపోతాడో ఎవ్వడికీ తెలీదు. పప్పులు ఉప్పులే లేవు, ఇంకా డబ్బులేముంటాయి? నాకు మందుకి డబ్బులుంచాలనే బాధ్యత ఈ సుజాతకి ఎప్పుడొస్తుందో ఏంటో. ఛా! రూపాయి. ఈ రూపాయితో లక్షలు కోట్లు సంపాదించడానికి మనం ఏమన్నా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిమా, శివాజీ సినిమాలో రజనీకాంత్మా? ఆఫ్టర్ ఆల్ నరసింహంగానే. ఆల్మార్లో కూడా ఏముంటుంది? అవని నాలుక నాట్యం ఆడేస్తుంది. ఒక 200 ఉంటే ఇవ్వా? అప్పుగానే ఇవ్వు, వచ్చే నెల ఇచ్చేస్తాను.
ఈ లోకంలో లేనట్టుంది. బయటికెళ్ళి ఎవరో ఒక బకరాగాన్ని బాధడం తప్ప మరో దారి లేదన్నమాట. అవని మెళ్ళో తాళి మిలమిలా మెరిసిపోతుంది. కాస్ట్లీ బాటిల్స్ ఒక 20 వరకు కొనుక్కుని మన దగ్గర దాచుకున్నామంటే 3 నెలలకు సరిపోతాయి. తన అక్కమడలో తాళి ఎప్పుడో అమ్మేశావు. ఇప్పుడు చెల్లెలి తాళిని కూడా అమ్మేస్తే చరిత్రలో మిగిలిపోతాం. ఏంటబ్బా ఇలా చెమట్లు పడుతున్నాయి? ఈ తాళి తెంచేస్తే నా పెళ్ళాం చేతిలో నాకు దరువుంటుందా ఏంటి? తర్వాత చూసుకోవచ్చులే. థ్యాంక్స్ అవని. బావా, ఏంటి నువ్వు చేసిన పని? గుర్తుందా నీకు? మందుకి డబ్బులు లేవని. మనిషివా పశువా? మర్యాదగా నా తాళి నాకివ్వు. తెంచింది ఇవ్వడానికి కాదవని. బాయ్. ఆగు బావా. ఏయ్ వదరు. ముందు నా తాళి నాకివ్వు. ఎక్కడో పడిపోయిందని మీ ఆయనకి చెప్పి మరొకటి కొనిపించుకో. పైగా డబ్బునవని పట్టుకున్నావు కదా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇవ్వు. నీ వల్ల నేను చాలా నష్టపోయానవని. ఎన్నో కష్టాల పాలయ్యాను. కనీసం దీంతో అయినా నన్ను తృప్తిపడినివ్వు. ఈ విషయం అక్కకి తెలిసిందంటే ఏమవుతుందో ఆలోచించు. తర్వాత చూసుకుందాంలే. వదరు. వదలు బావా. బావా, 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 నీకు దండం పెడతాను బావా. నా తాళి నాకు ఇచ్చేసే బావా. నేను నీకు చేసిన మేలుకి ఈ రకంగా అయినా రుణం తీర్చుకోకపోతే ఎలా అవునే? బావా, అలా తాళిని తెంచగలడం పాపం బావా. ప్లీజ్ బావా, నా తాళి నాకు ఇచ్చేసే. అయ్యో, రోడ్డు మీద 100 మంది చైన్లు లాగేస్తున్నారు. వాళ్ళందరికీ పాపం తగులుతుందా ఏంటి? బాలేదానివే. బావా, బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నా తాళి ఇచ్చే బావా. కాలు మీద కాలేసుకునే రేంజ్ నీది. నీకు అంతకరమేంటి? బావా, బాయ్. బావా, బావా. అయ్యో దేవుడా, ఉన్న బాధలు సరిపోవానా ఇలా చేశావు? పడుతున్న నరకం చాలదనా ఇంత ఘోరం తలపెట్టావు? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నాకింత అన్యాయం చేస్తున్నావు? అసలే పరిస్థితులు గుండెల మీద తన్నినట్టుంటున్నాయి. ఇప్పుడు నువ్వు ఏకంగా గుండెల మీద నా తాళిని తెంచి గుణపంతో పొడిచావు. ఇది నీకు ధర్మం కాదు. సిద్ధాంత్ గారి దగ్గర నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని చాలా టెన్షన్గా ఉన్నట్టుంది బామ్మర్ది. నీ జాతకం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని మీ అమ్మగారికి చాలాసార్లు మాటిచ్చిన వాడివి ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఆ అవని గురించేగా, అంతకు మించి ఇంకేముంటుంది. మా అమ్మది వీడిది ఒకే మెంటాలిటీ. ఇంట్లో వాళ్ళు చేదు, బయట వాళ్ళు తీపి. నేనైతే నిన్ను బాగా చూసుకుంటాను, నీకు సేవలు చేసుకుంటాను, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడుంటాను. నీ జీవితంలోకి పరాయి వాళ్ళొస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థం కాదు మావయ్య. ఇంకాపుతారా?
అదిగో అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. ఎలాంటి కబురు మోసుకొచ్చారో ఏంటో. సిద్ధాంతి గారికి ఇద్దరి జాతకాలు చూపించారా అత్తయ్య? సిద్ధాంతి ఏమన్నారు? కుదరదనంటారు. అలా అంటే శ్రీకర్ నీకే రాసున్నట్టు తల్లి. అమ్మా, వాళ్ళు కూడా పవిత్ర వాళ్ళలాగే దొంగ జాతకాలు సృష్టించారు కదమ్మా. అలాంటిదేం లేదు. ఆ అమ్మాయి జాతకం నాలాగే అద్భుతం. నక్షత్రంలో గాని, రాశిలో గాని, మాసంలో గాని, వారంలో గాని ఎక్కడా ఏ చిన్న తేడా కూడా లేనేలేదు. ఆ అమ్మాయి జాతకంలో ఎలాంటి తప్పు మోసం లేకపోవడమే కాదు, మీ ఇద్దరి జాతకాలు కూడా పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా కలిశాయని సిద్ధాంత్ గారు చెప్పారు. పెళ్లి విషయంలో నువ్విక అపోహలు పెట్టుకోవద్దు. నువ్వు అనుమానించింది క్లియర్ అయింది కాబట్టి పంతులు గారితో నిశ్చితార్థం గురించి మాట్లాడదాం. అమ్మా, అది కాదమ్మా. శ్రీకర్, నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాం. ఇంకేంట్రా నీ ప్రాబ్లం? అరే, చిన్నపిల్లల ఆటలో ఉందా నీకు? లేదంటే పెళ్ళంటే తమాషాగా ఉందా? నువ్వింకేం మాట్లాడడానికి వీల్లేదు శ్రీకర్. నేను చెప్పినట్టు చేయడం తప్ప. అర్థమైందా? ఎక్కడో చిన్న ఆశ ఉండేది, అది కూడా చచ్చిపోయింది. అయిపోయిందే వసంత, అంతా అయిపోయింది. ఇంక నువ్వు మొక్కులు ముడుపులు కాదు, చేతబళ్ళు క్షుద్రపొదులు చేయించినా లాభం లేదు. అయితే వేదవతి గారి కుటుంబంలో జాతకం కలవని పెద్ద కోడలకి పోటీగా జాతకం కలిసిన చిన్న కోడలు రాబోతోందన్నమాట. అది కూడా చూద్దాం. నేను ఇంట్లో వాళ్ళకి అవని గురించి చెప్పలేకపోయినా అవనితో ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పాలి. సంబంధం క్యాన్సిల్ అవుతుందని చిన్న హోప్ ఉండేది. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవనితో అన్ని విషయాలు క్లియర్గా చెప్పేయాలి. ఇదేంటి బయట నుంచి గడి వేసింది? అవని లోపలే ఉంది కదా. అవని, అక్క అక్క అవని, అవని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నత్తాలక్క, తాళి లేదేంటి? ఏమైంది? ఏమైందవని? బావ తాళిని లాక్కుని వెళ్ళిపోయాడక్క. ఎంత బ్రతిమలాడినా వినకుండా బలవంతంగా లాక్కెళ్ళిపోయాడక్క. ఆఫ్టర్ ఆల్ మందు కోసం నా తాళిని తీసుకుని వెళ్ళిపోయాడక్క. నీ జోలికి రాడనుకున్నాను.
ఇంత పని చేస్తాడనుకోలేదు. బయట గొలుసులు లాక్కెళ్ళిపోయేవాడికి మీ బావకి తేడా ఏముంది? తాగుబోతాడు. అప్పుడు నా తాళి నమ్మేశాడు, ఇప్పుడు నీ తాళిని లాక్కున్నాడు. చిచి, ఇంకీయన మారడు. బాగుపడే యోగమే లేదు. ఏ మార్వడి షాప్ దగ్గరకో వెళ్ళుంటాడు. కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తానుండు. నువ్వేం బాధపడకవని. నమస్తే సేటు. ఏమి కావాలి? ఈ తాళి తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. అసలు సిసలైన బంగారం సేటు. నువ్వు అనుమానించాల్సిన అవసరమే లేదు. దీని బిల్లు ఇవ్వండి. బంగారాలు కొనుక్కున్న వాళ్ళందరూ బిల్లులన్నీ బీరువాలో భద్రంగా దాచుకుంటారా ఏంటి? మీది ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చింది? మెడలో గొలుసులు తెంపుకుపోయే వాళ్ళ కనబడుతున్నానా ఏంటి? ఇది నా మరదల్ది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులేవని అడిగితే తాళి తాకట్టు పెట్టుకుని రా బావా అని ఇచ్చింది. తీసుకో, తొందరగా డబ్బులివ్వు. లేదంటే పూర్తిగా కొనుక్కుని ఎంతొస్తే అంత ఇచ్చేసి. మాది ఇది కొనాలంటే నీది వెళ్ళి బిల్లు తీసుకుని రావాలి. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకులే గాని తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. మీది పేరు చెప్పు. నరసింహం. మీది నాన్న పేరు చెప్పు. అప్పన్న. అడ్రస్ సుందర్ నగర్ కాలనీ, ఫ్లాట్ నెంబర్ 162. ఇక్కడ సంతకం చెయ్యి. నేనా? ఓ. సేటు, డబ్బులు ఎంత సేటు? ₹1,00,000. ₹1,00,000? థ్యాంక్ యూ సేటు. బాయ్. ఇదిగో బాబు. వస్తాను సేటు. ఈ రకంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందనుకోలేదు. ఎప్పటి నుంచో గోవా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ డబ్బుతో చెక్కేయాలి. మన ఏరియాలో ఉన్న మార్వడి షాప్ వాళ్ళందరినీ అడిగి చూశాను. మీ బావ రాలేదంట. నాకు తెలిసి కొంచెం దూరంలో ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి వెళ్ళుంటాడు. తాకట్టే పెడతాడో లేదంటే అమ్మేస్తాడో. అమ్మా సుజాత, ఏంటక్కా? రేపు ఉదయం 8 గంటలకు గుళ్ళో అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము. మీరు కూడా తప్పకుండా రండి. సరే అక్క. ఏమైంది, ఇద్దరు అదోలా ఉన్నారు? మా ఇంటి రామాయణం నీకు తెలియందేముంది. నా చెల్లెలు నా దగ్గర 10 రోజులు ఉందామని వచ్చింది. అవును. నా తాగుబోతు మొగుడు నా చెల్లెలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. దొంగ సచ్చినోడు. అంత పనిచేశాడా? ఇంట్లో ఏ వస్తువులు ఉండనివ్వడం లేదు. సర్లే అని సర్దుకుంటున్నాను. ఇప్పుడు నా చెల్లెలి తాళం లాక్కుపోవడం ఏంటి?
మరదలి సంపాదన మీదే పడి సంవత్సరాలు తిని సోమరిపోతులా తయారయ్యాడు. అలాంటి మరదలికి మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి, బాధ్యతని తీసుకోవాల్సింది పోయి ఇంత ఘోరం చేశాడు. వాడింక మారడమ్మా. అక్క, అందరికి మంచి చెడులు చెప్పేది నువ్వే. పెళ్ళైన అమ్మాయి మెడలో తాళి లేకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుందా? చాలా పెద్ద అరిష్టమమ్మా. భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. తాళి మెడలో ఉంటే భర్తకి ఎంత మేలు జరుగుతుందో, ఆ తాళి మెడలోంచి విడిపోతే భర్తకు అంత ప్రమాదం అని శాస్త్రం చెప్తోంది. వెంటనే ఆ తాళిని దరిచేరాలి, లేదంటే నీ భర్తకి గండం తప్పదు. ఆలస్యం చేయకండమ్మా, జాగ్రత్త.